నమస్తే ఎస్టీ న్యూస్ కు స్వాగతం. నా పేరు కిరణ్మయ్. ముందుగా హెడ్లైన్స్. గ్రామ పంచాయతీల్లో ఎల్ఈడి వెలుగులు 13,000 పల్లెల్లో చీకట్లు తొలగుతాయంటున్న మంత్రి అయ్యన్న. ఆర్పీపేటలో అండర్ పాత్వే 4 గంటల కాల వ్యవధిలో తీరిన జనం కోరిక, ఉన్నతాధికారులను అభినందించిన ఎమ్మెల్యే గణబాబు. సింహాచలంలో వైభవంగా గంధం అమావాస్య, భక్తి శ్రద్ధలతో హాజరై మొక్కులు తీర్చుకున్న గంగపుత్రులు. ఒలింపిక్స్ లో మెడల్ సాధించడమే లక్ష్యం, తన అకాడమీలో వెయిట్ లిఫ్టర్లను తయారు చేస్తానన్న పద్మశ్రీ కరణం మల్లీశ్వరి. బిర్లా జంక్షన్ లో ప్రారంభమైన ఆదిత్య హ్యాండ్లూమ్ హ్యాండీక్రాఫ్ట్ ఎగ్జిబిషన్, వేసవి విడిదిగా ఎగ్జిబిషన్ ఉందన్న ఎమ్మెల్యే గణబాబు. రాష్ట్రంలోని 13,000 గ్రామ పంచాయతీల్లో ఎల్ఈడీ వీధి దీపాలు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించిందని జిల్లా మంత్రి అయ్యన్న పాత్రుడు వెల్లడించారు. ఉపాధి హామీ కూలీలకు కూడా చంద్రన్న బీమా వర్తింపజేస్తోందని చెప్పారు. జడ్పీ సమావేశ మందిరంలో జిల్లా స్థాయి పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ది దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని మంత్రి ప్రారంభించారు. గ్రామీణ ప్రాంతాల్లో ప్రభుత్వం చేపట్టిన పథకాలకు జాతీయ అవార్డులు సాధించడం ఆనందంగా ఉందని అన్నారు. గత 3 ఏళ్లలో 10,600 కిలోమీటర్ల సీసీ రోడ్లు వేసినట్లు ఆయన వెల్లడించారు. ఈ ఏడాదిలో మరో 3,000 పంచాయతీలకు భవనాలు నిర్మిస్తామని చెప్పారు. విశాఖ ఎంపీ హరిబాబు, జిల్లా కలెక్టర్ ప్రవీణ్ కుమార్, జడ్పీ చైర్పర్సన్ లాలం భవానీ, ఎమ్మెల్సీ మాధవులు ప్రసంగించారు. ఉపాధి హామీ పనుల్లో జిల్లాను ప్రథమ స్థానంలో నిలిపేందుకు కృషి చేసిన కలెక్టర్ ను సత్కరించారు. చంద్రబాబు నాయుడు గారు ఇదే విషయంలో నెల రోజుల పాటు, కనీసం వారానికి నెల రోజుల పాటు ఇదే డిస్కషన్. ఉపాధి హామీ పథకాన్ని దాని ఉన్నటువంటి రూల్స్ ఎక్కడ ఇబ్బంది లేకుండా రాష్ట్రంలో ఆస్తులు ఎలా క్రియేట్ చేయాలి, ఆస్తులు అంటే ఆస్తులు గ్రామాల్లో సిమెంట్ రోడ్డు కానీ బిల్డింగ్ కానీ కూడా ఆస్తులు ఎలా క్రియేట్ చేయాలని చెప్పి ఆలోచన చేశాం. నెల రోజుల పాటు ఆలోచించిన తర్వాత దాని ఉన్నటువంటి రూల్స్ ఎక్కడా కూడా వైలేట్ చేయకుండా ఈ పథకాన్ని ముందు తీసుకెళ్లాలని చెప్పి ట్రై చేస్తాం. వేగంగా అన్ని అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతూ ఉంది. అది మనకి ఒక మంచి అవకాశాలు మన దేశంలోనే అన్ని రాష్ట్రాల్లో. కానీ అన్ని రాష్ట్రాల్లో వాళ్ళు చిన్న చిన్న అమెండ్మెంట్ కొత్తగా యాక్ట్ తీసుకువచ్చారు, బీఆర్ యాక్ట్ తీసుకువచ్చారు, మున్సిపల్ యాక్ట్ తీసుకువచ్చారు. కానీ అన్ని రాష్ట్రాల్లో చేసే కార్యక్రమం ఉద్దేశం ఒకటే, మనకు డెవలప్మెంట్ వర్క్స్ వెల్ఫేర్ ప్రోగ్రామ్స్ అన్ని కూడా అమల్లో తీసుకురావాలంటే లోకల్ స్టేట్ గవర్నమెంట్ వల్ల సాధ్యమవుతుంది. అంతేకాదు అందరికీ అర్థం కావాలంటే నేరుగా పంచాయతీలకి సర్పంచులు డబ్బులు అభివృద్ధి కార్యక్రమాలకి ఖర్చు పెట్టుకునే విధంగా పంచాయతీ అకౌంట్ లోకి కేంద్ర ప్రభుత్వం నిధులు ఇచ్చే ప్రక్రియ 4 దశాబ్దాల సమస్య 4 గంటల్లో పరిష్కారమైంది. రైల్వే అండర్ పాత్వే నిర్మాణంతో 43వ వార్డు ప్రజలకు సాంత్వన చేకూరింది. సుమారు 3.5 గంటల్లోనే రైల్వే అండర్ పాత్వే నిర్మించి చరిత్ర సృష్టించారు. అండర్ పాత్వే నిర్మాణంపై రిపోర్ట్. కంచరపాలెం నేతాజీపై వంతెన కిందుగా ప్రధాన రైల్వే దారులున్నాయి. విశాఖ స్టేషన్ కు వచ్చే ప్రతి రైలు ఇక్కడికి వచ్చాక నెమ్మదిస్తాయి. స్టేషన్ నుంచి అనుమతి వచ్చేదాకా నిలబడిపోతాయి. ఒక్కోసారి గంటల తరబడి ఈ సమస్య ఎదురవుతుంది. దీంతో నిత్యం వేలాది మంది ప్రజలు అటూ ఇటూ రాకపోకలు సాగించడానికి ఇబ్బందులు పడేవారు. దాదాపు 40 సంవత్సరాల క్రితం అప్పటి కౌన్సిల్ పై వంతెన నిర్మాణానికి తీర్మానం చేసింది. దీంతో అప్పటి వరకు ఉన్న రైల్వే గేట్ మూతపడింది. అక్కడ నుంచి ప్రజలు కష్టాలు రెట్టింపయ్యాయి. రామ్మూర్తి పంతులపేట, గౌర కంచరపాలెం, దయానంద్ నగర్ తదితర ప్రాంత వాసులకు నిత్యం నరకయాతనగా ఉండేది. నేతాజీ వంతెన నగర ప్రజలకు తప్పితే అక్కడ స్థానికంగా ఉండే వారికి ఏమాత్రం ఉపయోగం లేదు. ఇదిలా ఉంటే ఈ సమస్యను అధికార టీడీపీ ఒక ఛాలెంజ్ గా తీసుకుంది. స్థానిక ఎమ్మెల్యే గణబాబు నియోజకవర్గం నిధుల నుంచి 3 కోట్లు రైల్వేకు ఇచ్చారు. దీంతో ఆర్పీపేటలో ఉదయం నుంచి చురుగ్గా పనులు జరిగాయి. అర్ధరాత్రి సమయంలో పట్టాలు కింద పనులు మొదలుపెట్టారు. 6 క్రేన్లు 200 మంది కార్మికులను వినియోగించుకున్నారు. రైలు పట్టాలు తొలగించడం, అప్పటికే సిద్ధం చేసిన అండర్ పాత్వే స్లాబ్లు బిగించడం 3.5 గంటల్లో జరిగిపోయింది. తెల్లారేసరికి అండర్ పాత్వే నిర్మాణం పూర్తయిపోయింది. రైల్వే నిర్మాణాల్లో వచ్చే టెక్నాలజీ కారణంగా
గంటల్లోనే ఇది సాధ్యపడిందని ఎమ్మెల్యే గణబాబు చెప్పారు. దీనిపైన ఒక శాశ్వతమైనటువంటి పరిష్కారం మరలా ఎప్పుడు వచ్చినా ఈ గ్రామాల్లో నేను కూడా ఎన్నికలప్పుడు వచ్చినప్పుడు అందరూ కూడా మళ్ళీ ఫ్లైఓవరే అడగడం జరుగుతూ ఉండేది. మరలా ఫ్లైఓవర్ నిర్మాణం చేస్తే మరలా ఈ గ్రామాన్ని తీసి ల్యాండ్ ఎక్విజిషన్ చేసి మళ్ళీ లాంగ్ వేని మళ్ళీ తీసుకోవాలి. ఒక టెక్నాలజీ ప్రకారం మనం చూసుకున్నా అది పరిష్కారం కాదని చెప్పి ఒక సబ్వేని, ఒక అండర్ పాత్, ఒక ట్రాక్ ఒక ఏదైనా నిర్మాణం చేస్తే బాగుంటుంది, ఇది ఒక సబ్వే నిర్మాణం చేస్తే బాగుంటుందని చెప్పి ప్రతిపాదన చేసి దానికి ఫీజిబిలిటీ మళ్ళీ రైల్వే వాళ్ళు ఇవ్వాలి. అందుకని రైల్వే వాళ్ళకి అప్రోచ్ అయితే డిఆర్ఎం గారు కూడా చాలా శ్రద్ధగా ఇది చాలా నిజమైనటువంటి కష్టం ఇక్కడ ఉంది అని చెప్పి ఆమె చూసి ఈ ఫీజిబిలిటీ రిపోర్ట్ ఇవ్వడం కాకుండా డిపిఆర్ తయారు చేయాలంటే జీబీఎంసీ మీరు కడితే, ఎందుకంటే ఏ డబ్బు కూడా మేము రైల్వే ఇప్పుడు ఆల్రెడీ ఫ్లైఓవర్ వేసాం కాబట్టి దీనిపైన వెచ్చించాం, మీకు స్థానిక సంస్థల నుంచి కానీ లేకపోతే ప్రభుత్వం నుంచి కానీ ముందుకు వస్తే మేము నిర్మాణం చేస్తామంటే అప్పటి కమిషనర్ మా ప్రవీణ్ కుమార్ గారు, ఇప్పుడు కలెక్టర్ చాలా శ్రద్ధ వహించి ఆయన కూడా పర్సనల్గా విజిట్ చేసి ఇద్దరం. సో 5 లక్షల రూపాయలు ఈ అండర్ పాత్వే నిర్మాణం వల్ల 40 ఏళ్ల కష్టాలు తీరాయని స్థానికులు ఆనందం వ్యక్తం చేశారు. 4 దశాబ్దాల సమస్యను 4 గంటల్లో పరిష్కరించినందుకు కృతజ్ఞతలు తెలిపారు. ఒక 15 సంవత్సరాలండి ఒక నరకంలో ఇక్కడ జీవిస్తున్నాం సార్. ఎందుకంటే అటు వాషింగ్ లైన్ ట్రాక్, ఇటేమో మెయిన్ గేటు, ఇది చూసారు మీరు చూస్తున్నప్పుడు 4 బళ్ళు ఆగినాయి. అంటే రోజుకి 100 ట్రైన్లు ఆగుతాయి సార్. ఉదయం 6 నుండి సాయంత్రం 6 అయ్యేసరికి ఇక్కడ 100 ట్రైన్లు ఆగుతాయి సార్. చాలా ఇబ్బంది పడి అసలు కొంతమంది ఆఖరికి గేటు దాటించి 108 రాక ప్రాణాలు కూడా పోయాయి సార్ గేటు దగ్గర. ఇప్పుడు మీ పరిస్థితి చెప్పండి. ఇప్పుడు ఏళ్లనాటి సమస్య గంటలో పరిష్కారం కావటం పట్ల సర్వత్రా హర్షం వ్యక్తమవుతుంది. 43వ వార్డు ప్రజలకు ఒక శాశ్వత పరిష్కార మార్గం లభించినట్లయింది. గంధం అమావాస్యతో సింహగిరి భక్తులతో కిటకిటలాడింది. ఉత్తరాంధ్ర నుండే కాకుండా తీర ప్రాంతాల నుండి వచ్చిన మత్స్యకారులతో పుష్కరిణి ప్రాంతమంతా భక్తజన సందోహంతో నిండిపోయింది. గరిడెలతో భజనలు చేస్తూ స్వామిని కీర్తించి అక్కడే వంటలు వండుకుని అప్పనకు నైవేద్యాలు సమర్పించారు. గంధం అమావాస్యపై రిపోర్ట్. చందనోత్సవానికి ముందు వచ్చే అమావాస్యను గంధం అమావాస్యగా ఆచరించడం ఆనవాయితీ వస్తోంది. కోస్తా జిల్లాలో తీర ప్రాంత మత్స్యకారులతో పాటు ఒడిశా వాసులు సింహగిరికి తరలి వస్తుంటారు. ఏడాదికోమారు గరడీలతో స్వామికి భజనలు చేస్తూ సింహగిరిపై గడుపుతారు. తొలుత పుష్కరంలో స్నానమాచరించి మట్టి కుండలలో వంటలు వండుకొని స్వామికి భోగం సమర్పిస్తారు. అనంతరం కుటుంబ సమేతంగా స్వామివారి ప్రసాదాన్ని స్వీకరిస్తారు. తరతరాలుగా చందనోత్సవానికి 3 రోజులకు ముందే గంధం అమావాస్యకు అప్పన్న కొండకు వచ్చి మొక్కులు చెల్లించుకోవటం ఆనవాయితీ వస్తుందని భక్తులు తెలిపారు. ఏడాదిలో తమ వేట మొత్తంలో వచ్చిన కొంత సొమ్మును స్వామికి సమర్పిస్తామని మత్స్యకారులు తెలిపారు. ఇక్కడ పూజలు గట్రా చేసి ఆదలు మేము వెళ్ళేటప్పుడు మా అమ్మ ఇక్కడ ఏ కోరికలు అయితే మాకు ఉన్నవా కోరికలు తీరిన వేటలు ఇక్కడికి వచ్చి పూజలు చేసి సంవత్సరంకి ఒక్కసారి మేము వచ్చి ఇక్కడ సేవించి వెళ్తున్నాం. సోమవారికి తులసి మేళ వేస్తాము, తర్వాత పానకం అంతే పంచామృతం గట్రా చేస్తాము. ఇక్కడ కాయలు పళ్ళు భోగాలు వేస్తాము. మూడు రోజులు పూజలు చేసి మళ్ళీ మేము చక్కగా మా దేశం మేము వెళ్తాం. మా ఊరికి వెళ్ళే అప్పటికి 4 రోజులు అవుతుంది. వచ్చే రోజుతోనే వెళ్ళే రోజుతోనే 4 దినాలు దేవుడి దర్శనం చేయనందుకు వస్తున్నాం. వచ్చి దేవుడికి ఏ రోజు అయితే స్వామి కాడికి వెళ్తాము ఆ రోజు చెరువు చుట్టిరి దేవుడికి దర్శనం చేసి పాటలు పాడుకొని దేవుడికి నామం చదువుకొని వెళ్తున్నాము. దేవుడికి నామం ఇక్కడ చదివే తర్వాత సాయంత్రము 3 గంటలకి ఇక్కడి నుంచి నామం వేసుకుని సింగడవరం కాడికి వెళ్తున్నాం. పురాణ కాలం నుండి మత్స్యకారులు ఈ గంధం అమావాస్యను అత్యంత భక్తి శ్రద్ధలతో ఆచరిస్తారని దేవస్థానం ప్రధాన అర్చకులు ఎక్కిరాల గోపాల కృష్ణమాచార్యులు తెలిపారు. గంధం అమావాస్య విశిష్టతను వివరించారు. గంధం అమావాస్య సందర్భంగా భక్తులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకున్నామని దేవస్థానం ఏఈఓ ప్రసాద్ తెలిపారు. ఆ స్వామి 12 మణుగుల గంధంలో ఉన్నారు. మళ్ళీ మనం ఇంతవరకు ఆ గంధంలో ఉండి కూడా మన శుభ్రంగా కాపాడుతున్నారు. కాబట్టి మనం ఒక్కసారి పూర్వ ఆచార ప్రకారంగా వంశపారపర్యంగా వాళ్ళు వచ్చి ఇక్కడ దర్శనం చేసుకున్నట్టయితే వాళ్ళ బాధలన్నీ తీరిపోతాయని చెప్పి పూర్వాచారం నుంచి ఒక నమ్మకం వాళ్ళకి. అట్లాగా వాళ్ళు 3 సార్లు వస్తారు. వైశాఖ పౌర్ణమి రోజుని ప్రత్యేకంగా కళింగపట్నం నుంచి శ్రీకూర్మం, శ్రీకాకుళం, అక్కడి నుంచి బరంపురం నుంచి అనేక ప్రాంతాల నుంచి వస్తారు. తదుపరి విశాఖపట్నం నుంచి ప్రత్యేకంగా ఈరోజు చైత్రశుద్ధ ఏకాదశి కళ్యాణం రోజుని వస్తారు. వచ్చి ఇక్కడ ఉపవాసాలు ఉండి
చెరువుల వరాహ పుష్కరంలో స్నానం ఆచరించి వండుకొని చక్కగా స్వామికి ఇక్కడ పూజలు అన్నీ అర్పించుకున్న తర్వాత వాళ్ళు వెళ్ళి భోజనం చేసి అప్పుడు కాలినడకని ఇక్కడ కోలాసేవలు అన్నీ చేసిన తర్వాత స్వామికి దీపారాధనలని అఖండ దీపారాధనలని ధ్వజస్తంభం దగ్గర అమృత కలశావన్నీ ఇచ్చేసి అప్పుడు వారు పెడతారన్నమాట. దానికి విశేషించి నిన్నను అడ్వాన్స్గా ముందు చూపుగా భక్తులకు ఏ విధమైనటువంటి అసౌకర్యం కలగకుండా మా కార్యనిర్వహణాధికారి వారు చలువ పందులు ఏర్పాటు చేయడం జరిగింది. రాత్రి కూడా 1600 చిల్లర మంది భక్తులు అన్నదానంలో అన్నప్రసాదం స్వీకరణ చేయటం జరిగింది. వాళ్ళకి మంచినీటి సదుపాయాలు అయితేనే కొండ మీద ప్రాంతంలో క్యూ లైన్ల ఏర్పాట్లు అయితేనేమి ఈరోజు మధ్యాహ్నం వరకు కూడా వాళ్ళు వచ్చినటువంటి వాళ్ళందరికీ కూడా అన్నప్రసాదం కూడా ఏర్పాట్లు చేయడం జరిగింది. సింహగిరిపై జరిగే ప్రతి యాత్రకు విశిష్టత ఉంది. పురాణ కాలం నుండి వస్తున్న సాంప్రదాయాలను తరతరాలుగా భక్తులు పాటిస్తుంటారు. గంధం అమావాస్యకు మత్స్యకారుల పెద్ద ఎత్తున తరలి రావడం, స్వామిని భక్తి ప్రపత్తులతో పూజించడం ఆనవాయితీ. గంధం అమావాస్యకు వచ్చిన అప్పన భక్తులకు ఏడాది ఇక్కట్లు తప్పలేదు. కనీస సదుపాయాలు లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడ్డారు. పుష్కరిణి ప్రాంతంలో దూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తులకు ఎండలో పాడాల్సి వచ్చింది. అప్పన్న భక్తుల కష్టాలపై రిపోర్ట్. చందనోత్సవానికి ముందు వచ్చే అమావాస్యను గంధం అమావాస్యగా ఆచరిస్తారు. ఈ యాత్రకు ప్రధానంగా మత్స్యకారులు పెద్ద ఎత్తున సింహగిరికి తరలి వస్తారు. ఒడిశా, ఉత్తరాంధ్ర జిల్లాలతో పాటు కోస్తా తీర ప్రాంతాల్లో భక్తులు గంధం అమావాస్యకు ముందు రోజే వచ్చి స్వామి సన్నిధిలో గడుపుతారు. ప్రధానంగా వరాహ పుష్కరిణి వద్ద స్నానం ఆచరించి వంట వార్పు చేసుకుంటారు. ఈ నేపథ్యంలో భక్తులకు కనీస సదుపాయాలు కల్పించాలన్న స్పృహ దేవస్థానం అధికారులు లేకపోవడం శోచనీయం. ప్రతి ఏటా భక్తులు పడుతున్న ఇబ్బందులను చూస్తున్న అధికారులు ఈ ఏడాది పుష్కరిణి వద్ద ప్రేక్షక పాత్ర వహించినట్టే తెలుస్తుంది. మహిళలు బట్టలు మార్చుకునేందుకు కూడా గదులు లేకపోవడంతో తీవ్ర అగచాట్లు పడ్డారు. కాలకృత్యాలు తీర్చుకునేందుకు మరుగుదొడ్లు సదుపాయం కల్పించలేదు. పుష్కరిణి గట్టు చుట్టూ వంటలు వండేవారు ఎండలో మాడిపోవాల్సి వచ్చింది. ఏటా ఈ పరిస్థితి తలెత్తుతున్నా కనీస సదుపాయాలు కల్పనలో దృష్టి సారించకపోవడంతో భక్తులు అగచాట్లు షరా మామూలుగా మారాయి. 20 ఏళ్లుగా తాము ఈ కొండకు వస్తున్నా తమ బాధలు పట్టించుకున్న నాథుడు కరువయ్యాడని ఒడిశా రాష్ట్రం గోపాలపూర్ ప్రాంత భక్తులు మండిపడ్డారు. అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పుష్కరిణి చుట్టూ ఉన్న గట్టుపై మౌలిక వసతులు లేకపోవడంతో ఏటా ఈ సమస్య తలెత్తుతోంది. తూతూ మంత్రంగా ఏవో 2 టెంట్లు వేసి చేతులు దులిపేసుకోవడంతో భక్తుల కష్టాలు తీయడం లేదు. జీవీఎంసీ అధికారులకు ముందుగానే దేవస్థానం అధికారులు సమాచారం ఇచ్చినా శానిటరీ సిబ్బంది జాడే లేదు. ఇలాగే కొనసాగితే దివ్యక్షేత్రంగా చెప్పుకునే సింహాచలంలో భక్తులు రాక తగ్గుముఖం పట్టే అవకాశం ఉంది. ఏరియా మొత్తం వస్తున్నాడు. ఆనాడికి మనుషులు ఉండడానికి సదుపాయం లేదు. ఈదాన్ని మనుషులు వెళ్ళడానికి సదుపాయం లేదు. తర్వాత మనుషులు వస్తే దొడ్డు కూకోడానికి సదుపాయం లేదు. మనుషులు కూకుంటే ఎక్కడ స్థలము కూకోడానికి సదుపాయం లేదు. ఈ ఎండతోని మనుషులు కాలిపోతున్నారు. ఆడపిల్లలు అక్కమ్మలు యాత్ర చేయడానికి సింహాద్రప్పం దగ్గరికి అందరూ వస్తున్నారు. కోట్ల మనిషి వస్తున్నారు. కానీ 20 సంవత్సరాలు అవుతున్నది మీకు లూజ్ చెప్తున్నాము. 20 సంవత్సరాలలో ఒక్కడు కూడా పట్టించుకోడు. ఎంత చెప్పినా సరే వినిపించుకోవడం లేదు. ఓ రోడ్డు ముక్కలేదు. రోడ్డు లేక మనుషులు గుచ్చుకొని సేవ చేయలేకపోతున్నారు. ఒక భాగమైనది లేదు. జనాలు వైరాన్ అయిపోవాలి. ఎందుకు ఈ సమాచారాలు మీరు జీతాలు పెంచుకొని ఉండాలా అనవసరము. పారాదీపు, పూరి, కాకినాడ, ఆంధ్ర మొత్తము ఇక్కడ సేవ చేయడానికి వస్తున్నారు. మీరు జీతాలు చేసుకొని పేదలు తైరాన్ని చేయాలనుకున్నా ఈ పేదలు ఇంటికాడికి వెళ్తే నీళ్ళు ఒక అరుమని కూకొని ఇంతలో ఎందుకు ఈ సమాచారంలో ఈ సేవ చేయడం రమ్మని అక్కడ వేసాడు రావద్దని చెప్పాను అందరికి. కోసుకున్నా నీరు లేదు. వీఆర్జెట్స్ బాధితులకు అసలుతో పాటు వడ్డీ చెల్లించాలని రౌండ్ టేబుల్ సమావేశం తీర్మానించింది. సిఐటియు కార్యాలయంలో జరిగిన రౌండ్ టేబుల్ సమావేశానికి సిపిఎం నగర కార్యదర్శి గంగారావు అధ్యక్షత వహించారు. వీఆర్జెట్స్ యాజమాన్యం ప్రభుత్వం కుమ్మక్కే బాధితులను బెదిరించడం అన్యాయమని అన్నారు. కోర్టు ఆదేశాల ప్రకారం బాధితులందరికీ న్యాయం చేయాలని, మిగతా ఆస్తులు కూడా అమ్మాలని డిమాండ్ చేశారు.
పంపిణీకి వచ్చేసరికి ఈ విధంగా రాష్ట్ర ప్రభుత్వం అన్యాయం చేయటం సరైనది కాదు. ఇంకా 172 కోట్ల విలువ చేసేటటువంటి ఆస్తులు అమ్మాల్సి ఉంది. ఈ 172 కోట్ల విలువ కలిగినటువంటి ఆస్తులు మరి పంపకాలు ఏమైనా జరిగినాయా, మరి ఎందుకు హైకోర్టు ఆర్డర్ను కూడా ధిక్కరించి ఈరోజు గూడు పుట్టానం చేసి బాధితులకి సదుగోపురం పెట్టాలని ప్రయత్నం. విశాఖ పోర్ట్ ట్రస్ట్ స్టేడియంలో కరణం మల్లీశ్వరి వెయిట్ లిఫ్టింగ్ అకాడమీకి టాలెంట్ షో నిర్వహించారు. ఇంతవరకు 3 జిల్లాల్లో నిర్వహించిన ఈ షోను 49 మంది విద్యార్థులు మాత్రమే ఎంపికయ్యారని పద్మశ్రీ కరణం మల్లీశ్వరి చెప్పారు. శ్రీకాకుళంలో 25 మంది, విజయనగరంలో 19 మంది, విశాఖలో 5 మాత్రమే వెయిట్ లిఫ్టింగ్ కు అర్హత సాధించారని చెప్పారు. 1999, 2000 సంవత్సరంలో మాత్రమే వెయిట్ లిఫ్టింగ్ కు పథకాలు వచ్చాయని, ఆ తర్వాత వెయిట్ లిఫ్టింగ్ కనుమరుగయ్యే అవకాశం కనిపిస్తోందని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో తన అకాడమీలో వెయిట్ లిఫ్టర్లను తయారు చేసి ఒలింపిక్ మెడల్ను సాధించడమే లక్ష్యంగా పనిచేస్తున్నట్లు వెల్లడించారు. 6 months కి 1 year కి మళ్ళీ ట్రయల్స్ ఉంటాయి. పర్ఫార్మెన్స్ రివ్యూ చేస్తూ ఉంటాను. ఏ పిల్లలు అయితే ఇంప్రూవ్మెంట్ చేస్తున్నారో వాళ్ళకి బెస్ట్ ఫెసిలిటీస్ కల్పిస్తూ వాళ్ళు ఇంకా ముందుకు తీసుకెళ్తుంటాం. పర్ఫార్మెన్స్ చేయలేని వాళ్ళని మేము తీసేస్తాం. మళ్ళీ కొత్త టాలెంట్ వస్తున్న వాళ్ళని మళ్ళీ మేము తీసుకుంటూ ఉంటాం. ఇప్పుడు చూడండి, 12 సంవత్సరాల పిల్లలు అయితే నాకు ఆల్మోస్ట్ ఒక 20 మంది దాకా దొరికారు. వాళ్ళని నేను ఐడెంటిఫై చేసి తీసుకెళ్తున్నాను. వాళ్ళు 100% రా. ఇంతవరకు వెయిట్ లిఫ్టింగ్ బార్బెల్ని కూడా ముట్టుకోలేదు. కానీ వాళ్ళని ముందు నాకు ఫిట్నెస్ చేయడానికి 1 year పడుతుంది. కనీసం 1 yearలో వాళ్ళు ఎంత టాలెంటెడ్, వాళ్ళు వెయిట్ లిఫ్టింగ్ పనికి వస్తారా లేదా అన్నది నాకు అర్థమైపోతుంది. అఫ్ కోర్స్ ఆ పనికి రారు అన్నది అంటూ నేను ఎప్పుడు అనుకోను. ఎందుకంటే పిల్లల్లో అందరిలో టాలెంట్ ఉంటుంది. కానీ వాళ్ళు మసిల్ క్వాలిటీ, బోన్ క్వాలిటీ బిర్లా జంక్షన్ జాతీయ రహదారి పక్కన ఆదిత్య హ్యాండ్లూమ్స్ హ్యాండీక్రాఫ్ట్ ఫన్ ఫేర్ ఎగ్జిబిషన్ ప్రారంభమైంది. జూన్ 12వ తేదీ వరకు ఎగ్జిబిషన్ కొనసాగుతుందని నిర్వాహకులు తెలిపారు. విశాఖ ప్రజల అవసరాలకు అనుగుణంగా ఈ ఎగ్జిబిషన్ తీర్చిదిద్దినట్లు తెలిపారు. పశ్చిమ ఎమ్మెల్యే గణబాబు ఎగ్జిబిషన్ ను తిలకించారు. వేసవి కాలంలో చిన్నారులకు సంతృప్తి పరిచే విధంగా ఈ ఎగ్జిబిషన్ లో జైంట్ వీల్, టాయ్ ట్రైన్, మేరీ కొలంబస్, బేక్ డ్రాన్స్ లాంటివి ఏర్పాటు చేయడం అభినందనీయమని అన్నారు. నగర ప్రజలు కోరుకునే విధంగా దీన్ని రూపొందించారని చెప్పారు. ఎగ్జిబిషన్ విజయవంతం కావాలని ఆయన ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో నిర్వాహకులు శ్రీనివాసరావు, వాసు తదితరులు పాల్గొన్నారు. డెఫినెట్గా ఇది అందరికీ కూడా అలరిస్తుందని చెప్పి భావిస్తూ ఉన్నాను. విశాఖ నగరం ఎప్పటికప్పుడు అభివృద్ధి చెందుతూ ఉంది. సో అనేక మాల్స్ కల్చర్ వచ్చినాక, అనేక ఇన్వెస్ట్మెంట్స్ వచ్చినాక ఈవెన్ బీచ్కి వెళ్ళేటువంటి సంస్కృతి కానీ ఇవన్నీ కూడా పెరిగిపోయినాయి పబ్లిక్లో. సో అట్లాంటి పెరిగిన వాతావరణంలో ఈరోజు కంట్రీ మొత్తం పైన ప్రజాప్రతినిధులు, అధికారులు సమన్వయంతో పనిచేస్తున్నప్పుడే గ్రామాలు అభివృద్ధి చెందుతాయని పెందుర్తి ఎంపీపీ రెడ్డి వరలక్ష్మి అన్నారు. జాతీయ పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి దినోత్సవం సందర్భంగా స్థానిక ప్రజాప్రతినిధులు, మాజీ ఎంపీటీసీ, సర్పంచ్లను సత్కరించారు. ఎంపీడీఓ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ అందరూ కష్టపడి పనిచేయడం వల్లే మండలానికి రాష్ట్ర ప్రభుత్వం అవార్డులు దక్కాయని అన్నారు. స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు, అధికారులు కలిసికట్టుగా అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టాలని అన్నారు. కార్యక్రమంలో ఎంపీడీఓ శ్రీనివాస్, జెడ్పీటీసీ సూర్యమణి, సర్పంచ్లు, ఎంపీటీసీలు పాల్గొన్నారు. ఈజీగా అభివృద్ధి చెందాలి అనుకుంటే మాత్రం ఇటు ప్రజాప్రతినిధుల పాత్ర ఎంత ఉందో అక్కడ పనిచేసిన అధికారుల పాత్ర కూడా అంతే ఉంది. మనం డెవలప్ అవ్వాలి, మన పల్లెలంతా బాగుండాలని మన కొరకు ఏదైతే ప్రభుత్వం వారు కొన్ని సంక్షేమ పథకాలు కానీ, అభివృద్ధి కార్యక్రమాలు అయితేనేమి, ఇంకా మిగతా ఏ పని చేయాలన్నా వాళ్ళిద్దరూ ఇటు సెక్రటరీ, పంచాయతీ, సర్పంచ్. ఎన్ఈడి కొత్త రోడ్ సాకేతపురంలో మహాగణపతి ఆలయం పంచమ వార్షికోత్సవం ఘనంగా జరిగింది. వార్షికోత్సవం సందర్భంగా ప్రత్యేక పూజలు, అభిషేకాలు, హోమం నిర్వహించారు. భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. ఆలయ ధర్మకర్త అల్లంకి బాబురావు మాట్లాడుతూ పంచమ వార్షికోత్సవం సందర్భంగా తిరువీధి, తప్పెటగుళ్లు కార్యక్రమం నిర్వహించామని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్ శివ, మురళీకృష్ణ తదితరులు పాల్గొన్నారు. ఆలయ కమిటీ వారి ప్రార్థనలతో ఇక్కడ ఈ కార్యక్రమం 3 రోజులు జరపడుతున్నవి. ఈ రోజు
గణపతి స్వామిని ఊరు కూడా పల్లకిలో ఊరేగింపు కార్యక్రమం జరపబడుతున్నది. రేపు మహా గొప్ప అన్నదాన కార్యక్రమం కూడా ఈ గ్రామంలో జరపబడుతుంది. కావున భక్తులందరూ వచ్చేసి ఈ స్వామివారి ప్రసాదాన్ని స్వీకరించాల్సిందిగా మేము కోరుకుంటున్నాము. గాజువాకలో వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయంలో 45 అడుగుల విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవాలు ఈ నెల 27వ తేదీన ప్రారంభమవుతాయని నిర్వాహకులు తెలిపారు. ఆ రోజు కోటి కుంకుమార్చన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశామని అన్నారు. 9 రోజుల కార్యక్రమాలకు సంబంధించిన బ్రోచర్ను ఈ సందర్భంగా ఆవిష్కరించారు. ఈ ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో సంఘం అధ్యక్షుడు జగన్నాథం తదితరులు పాల్గొన్నారు. 17వ తారీఖు ఉదయం 10 గంటల నిమిషములకు శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి జన్మదిన సందర్భంగా రాజువాక వాసవి టెంపుల్ ప్రాంగణంలో శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి 45 అడుగుల విగ్రహం ప్రారంభోత్సవం. విద్యార్థుల్లో శాస్త్రీయ దృక్పథాన్ని పెంచేందుకు కోరమండల్ ఫెర్టిలైజర్స్ సంస్థ వినూత్న కార్యక్రమాన్ని ఏర్పాటు చేసింది. శ్రీహరిపురం గ్రౌండ్ లో విద్యా వైజ్ఞానిక ప్రదర్శనను ఏర్పాటు చేశారు. సుమారు 150 పాఠశాలలకు చెందిన విద్యార్థులు ఈ ప్రదర్శనలో పాల్గొన్నారు. విద్యార్థులు రూపొందించిన పలు ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. 5వ తరగతి నుంచి 10వ తరగతి వరకు పిల్లలు తయారు చేసిన ఎగ్జిబిట్ ఆలోచింపు చేశాయి. విద్యార్థుల్లో ఉన్న సృజనాత్మకతను వెలికితీసేందుకు సైన్స్ ఎగ్జిబిషన్ ఏర్పాటు చేసినట్లు కోరమండల్ ఫెర్టిలైజర్స్ సంస్థ ప్రతినిధి తెలిపారు. జీవీఎంసీ గుర్తింపు యూనియన్ ఎన్నికల్లో వామన్ రావు ప్యానెల్ కే మద్దతు ప్రకటిస్తున్నట్లు జీవీఎంసీ ఎస్టీ ప్రకటించింది. యూనియన్ నాయకులు ప్రెస్ క్లబ్ లో మీడియాతో మాట్లాడారు. వామన్ రావు ప్యానెల్ రావడం వల్ల అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపట్టేందుకు వీలవుతుందని అన్నారు. ఈ నేపథ్యంలో తాము మద్దతు ప్రకటించినట్లు చెప్పారు. ఈ సమావేశంలో యూనియన్ గౌరవ అధ్యక్షుడు కోరాడ అప్పారావు, వెంకటనారాయణ తదితరులు పాల్గొన్నారు. ఎందుకంటే ప్రధానంగా కార్మికులు గత ఎన్నికల సందర్భంలో కమకూర్చుకుని కార్మికులకు ఇళ్ల స్థలాలు కేటాయించడం అనేది ప్రధానమైన సమస్య. ఖచ్చితంగా ఆ సమస్య మీద ఉందాక గౌరవ అధ్యక్షులు చెప్పినట్టు ఇటు తెలుగుదేశం గవర్నమెంట్ తో కానీ ఇటు బీజేపీ గవర్నమెంట్ మిత్రపక్షం సంబంధించి అయితే కానీ ఇటు హరిబాబు గారు, విష్ణుకుమార్ రాజు. ఉన్నత విద్యా అవకాశాలను ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని మాజీ కార్పొరేటర్ పల్లా శ్రీనివాసరావు అన్నారు. జీవీఎంసీ 64వ వార్డులో టీడీపీ నాయకుడు దొడ్డి రమణ ఆధ్వర్యంలో పాలిటెక్నిక్ లో శిక్షణ పొందిన విద్యార్థులకు అభినందించే కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. విద్యార్థులకు హాల్ టికెట్లు అందజేశారు. ఉచిత శిక్షణలను వినియోగించుకుని ప్రతి ఒక్కరూ ముందుకు సాగాలని కోరారు. భారతదేశంలో దళితులకు రాజకీయ అవకాశాలతో పాటు ఆర్థిక రంగాల్లో అభివృద్ది సాధించేలా కృషి చేయాలని ఎస్సీ ఎస్టీ అసోసియేషన్ అధ్యక్షుడు రాఘవేంద్రరావు కోరారు. గాజువాక డిపో ఎస్సీ ఎస్టీ అసోసియేషన్ ఆధ్వర్యంలో అంబేద్కర్ జయంతిని నిర్వహించారు. ఈ సభలో ఆయన మాట్లాడారు. అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో పూడి మల్లేశ్వరరావు, పెద్దాడ వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు. రాజకీయ స్వాతంత్రం కొంతవరకు వచ్చింది. అందుకే ఇవాళ మనం ఎమ్మెల్యేలు, ఎంపీలు లేదా కార్పొరేటర్లు లక్షలాది రూపాయలతో నిర్మించిన సులభ్ కాంప్లెక్స్ ను వినియోగంలోకి తేవాలని ప్రజలు కోరుతున్నారు. ఒకవైపు స్వచ్ఛ భారత్, మరోవైపు బహిరంగ మలమూత్ర విసర్జన నిర్మూలన కార్యక్రమాలు చేపడుతున్న అధికారులు సులభ్ కాంప్లెక్స్ లను కూడా వినియోగంలోకి తేవాలని కోరుతున్నారు. జనావాసాలు, మార్కెట్ పరిసరాల్లో మరిన్ని సులభ్ కాంప్లెక్స్ లు నిర్మిస్తే స్వచ్ఛ భారత్ లక్ష్యాన్ని చేరుకుంటామని ప్రజలు అభిప్రాయపడుతున్నారు. మేరకు మరి స్వచ్ఛ భారత్ కార్యక్రమం తలచిపెట్టారు. మరి ఇప్పటికీ ఒక 40% వరకు కూడా సులభ కాంప్లెక్స్ ఏర్పడ్డాయి. మరి రాను రాను జనాభా చాలా పెరుగుదల ఉంది. ఇప్పటికే జనాభా రద్దీ ఎన్నికలన్నీ ఒకేసారి నిర్వహించడం వల్ల అభివృద్ధి సాధ్యమవుతుందని పశ్చిమ ఎమ్మెల్యే గణబాబు అన్నారు. జీవీఎంసీకి ఎన్నికలు నిర్వహించాల్సిన అవసరం ఉన్నప్పటికీ నవ్యాంధ్రలో ఆర్థిక నగరంగా విశాఖ అభివృద్ధి చెందుతుందని అన్నారు. పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా సౌకర్యాలు కూడా మెరుగుపరచాల్సి ఉందని, దీనిలో భాగంగానే అనకాపల్లి, భీమిలి నియోజకవర్గాలను విలీనం చేసే ప్రక్రియ సాగుతుందని అన్నారు. న్యాయపరమైన వివాదాలు పరిష్కారమైన వెంటనే ఎన్నికలు నిర్వహిస్తారని తెలిపారు.
ఇంకా అనకాపల్లి ఇటు భీమిలి వరకు కూడా ఎక్స్పాండ్ అవుతున్నప్పుడు కొన్ని లీగల్ ఇష్యూస్ కూడా వచ్చింది. కాబట్టి ఆ న్యాయపరమైనటువంటి చిక్కులు తొలగిపోయినప్పుడు ఆటోమేటిక్గా ఎన్నికలు జరుగుతూ ఉంటాయి. ఎన్నికలు జరిగినాక ప్రజాప్రతినిధులు అనేటువంటివి రావాలి. ప్రజాస్వామ్యంలో అల్టిమేట్గా ఎన్నికలు అనేటువంటివి జరిగిన తర్వాత హెడ్లైన్స్ మరోసారి. గ్రామ పంచాయతీల్లో ఎల్ఈడి వెలుగులు 13,000 పల్లెల్లో చీకట్లు తొలగుతాయంటున్న మంత్రి అయ్యన్న. ఆర్పీపేటలో అండర్ పాత్వే 4 గంటల కాల వ్యవధిలో తీరిన జనం కోరిక, ఉన్నతాధికారులను అభినందించిన ఎమ్మెల్యే గణబాబు. సింహాచలంలో వైభవంగా గంధం అమావాస్య, భక్తి శ్రద్ధలతో హాజరై మొక్కులు తీర్చుకున్న గంగపుత్రులు. ఒలింపిక్స్ లో మెడల్ సాధించడమే లక్ష్యం, తన అకాడమీలో వెయిట్ లిఫ్టర్లను తయారు చేస్తానన్న పద్మశ్రీ కరణం మల్లీశ్వరి. బిర్లా జంక్షన్ లో ప్రారంభమైన ఆదిత్య హ్యాండ్లూమ్ హ్యాండీక్రాఫ్ట్ ఎగ్జిబిషన్, వేసవి విడిదిగా ఎగ్జిబిషన్ ఉందన్న ఎమ్మెల్యే గణబాబు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తా విశేషాల కోసం చూస్తూనే ఉండండి STV న్యూస్.